భువనగిరి మండలం బస్వాపురం గ్రామంలో వృద్ధ దంపతులను మోసం చేసి 2 ఎకరాల భూమి కబ్జా చేసిన సంఘటన. అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు కబ్జా చేసి ఫోర్జరీ సంతకాలతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని భువనగిరి ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం బస్వాపురం గ్రామంకు చెందిన రాసాల కేతమ్మ, రాజా మల్లయ్య అనే వృద్ధ దంపతులు మాట్లాడుతూ మోసం చేసి మాయమాటలు చెప్పి బస్వాపురం గ్రామంలో 46వ సర్వే నంబర్లో గల 2 ఎకరాల స్థలాన్ని అదే గ్రామానికి చెందిన మచ్చ వెంకటయ్య గౌడ్ అనే వ్యక్తి మీ భూములకు మా భూములకు గేట్లు సరి చేసుకుందామని నమ్మబలికి సంతకాలు ఫోర్జరీ చేసి పట్టా చేసుకున్నారని బాధితులు చెప్పారు. నాకేడ చూపియరే ఏం చూపియరే గొంతుకొంత బందుకుంటానని అనుకున్నా. నా కొడుకులో విలువలే ఎవరు విలువలే నన్ను ఒక్కదాన్ని దొరికిపోయినాడు. నేను రానంటే దొరకపోయి అట్లా ఇప్పుడు 10 మందిలకు వస్తలేడు, ఎన్నెలకు వస్తలేడు, వస్తలేడు, ఇస్తలేడు, ఏం లేదు. ఆడు దుంతలేదు, నేను దుంతలేదు, పడవే ఉన్న భూమి. భూమి కాడికి వస్తే కట్ట తీసుకొని కొత్తడు గుసలో నీకు నా కొడుకులు పట్టు ఉన్నారు. గది వచ్చిందిగా. నువ్వు ఏమంటే సైన్ చేసినావు? ఏమని చెప్తే సైన్ చేసినావు? నా భూమి నాకే సంతకము ఏమని చెప్తే సంతకం చేసినావు? బదలు ఇస్తాడే పెట్టా. బదలు బాధలే కదా, బదలు ఇస్తే అప్పుడు భూమి అంతకు భూమి ఇస్తాడే సంతకం చేసేసారు. ధర లేదు, దొరలు ఏది లేదు. వంతుకొని తిట్టుంది కదా అనుకున్నా కానీ నేను ఇట్లా మోసం చేస్తాను అనుకోలే. నా పేరు రాజమల్లి, బసాపురం. నన్ను చెరువు బాదుకుందామన్నారు. నా కొడుకులు మన్మలు ఆడే కూడా చెరువు బాదుకున్నాను. బిల్డర్ ఇచ్చాడు, భూమి 2 ఎకరాలు పట్టా చేసుకున్నాను. పట్టా చేసుకున్న తర్వాత 4 చేయాలంటే నేను కొన్నా పట్టా చేసుకున్నా అంటూ కొన్న పట్ట చేసుకున్నా. అట్టయితే అంటే ఏమనంటే మందిలోకి వస్తలేడు, పోలీస్ స్టేషన్ పోతుండు. మందిలోకి వచ్చి నాకు కొన్నోడు మందిలోకి రాడంటే వస్తలేడు. కరీమాబాద్ లో శ్రీ భవానీ శంకర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మైసమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన ఈ నెల 9వ తేదీ నుండి 11వ తేదీ వరకు జరగనున్నాయని మీడియా సమావేశంలో ఒగిలిశెట్టి అనిల్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ మైసమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపనకు ముఖ్య అతిథిగా మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావులు హాజరు కానున్నారని తెలిపారు. కొండా దంపతుల ఆధ్వర్యంలో సికింద్రాబాద్ వివిధ ప్రాంతాల నుండి అనేక మంది కళాకారులతో అంగరంగ వైభవంగా ఈ నెల 9, 10, 11వ తేదీలలో శ్రీ మైసమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమంను దిగ్విజయం చేయాలని కోరారు. శ్రీ మైసమ్మ తల్లి కోతలింగ స్వామి సహిత శిఖర కలశ ప్రతిష్ట మహోత్సవము దివి 9/8/2024 శుక్రవారం నుండి దివి 11/8/2024 ఆదివారం వరకు 3 రోజుల కార్యక్రమం కరీమాబాద్ మెయిన్ రోడ్లో నిర్వహిస్తున్నాము. 9/8/2000 శుక్రవారం రోజున మహాగణపతి పూజ, సర్వయంత్ర ప్రతిష్ఠ పుణ్యమోచనము మరియు సాయంత్రము 6 గంటలకు దేవత మీద జలాదివాసము మరియు 10వ తారీఖు శనివారం రోజున పొద్దున హోమం ఉంటుంది. మళ్ళీ తర్వాత అమ్మవార్లను ఊరేగింపు మొత్తం కరీమాబాద్ ప్రాంతం అంతా ఊరేగిస్తారు. మరియు సాయంత్రం కూడా అమ్మవారికి ధాన్యంతో, పుష్పంతో పుష్పాదివాసము, ధాన్యాదివాసము. మొట్టమొదటిసారిగా వరంగల్లో మెదడులోని రక్త నాళాలకు అన్యూరిజం చేసిన మొదటి ఆసుపత్రిగా మెడికవర్ ఆసుపత్రి నిలిచిందని ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ సంజయ్ అన్నారు. హనుమకొండ జిల్లాలోని మెడికవర్ ఆసుపత్రిలో ములుగు జిల్లా మేడారానికి చెందిన 52 సంవత్సరాల భాగ్యమ్మకు మెదడులో రక్తనాళాలు చిట్టాయి. చికిత్స కోసం మెడికోర్ ఆసుపత్రికి వచ్చిన భాగ్యమ్మకు ఆసుపత్రి వైద్య బృందం అన్యూరిజం, క్లిప్పింగ్ మరియు ఎక్సిషన్ చికిత్స చేసి ప్రాణాలు కాపాడారు. అధిక రక్తపోటుతో మెదడులో రక్తనాళాలు చిట్లుతాయని ప్రాథమికంగా గుర్తించుకొని తగు వైద్య సేవలు పొందితే ఎలాంటి ప్రమాదం ఉండదని వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజల కోసం మెరుగైనటువంటి అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు మెడికవర్ ఆసుపత్రి ఏర్పాటు చేశామని డాక్టర్ సంజయ్ తెలిపారు. రక్తనాళం నుంచి ఎన్యూరిజం అనేది సంభవించడం వల్ల ఆ ఎన్యూరిజం చిట్లి రక్తస్రావం జరగడం అయింది మెదడులో. దాంతో ఆమె న్యూరో ఫిజిషియన్ చూసి స్కానింగ్ చేయించి తర్వాత ఇక్కడ ఆసుపత్రికి ఆమె రావడం అయింది. ఎమర్జెన్సీ విభాగంలో డాక్టర్ లక్ష్మీ దీపక్ గారు, డాక్టర్ ప్రదీప్ గారు, డాక్టర్ శాలిని గారు వాళ్ళు ఇనిషియల్ ట్రీట్మెంట్ చేసి తర్వాత డాక్టర్ ప్రియాంక
న్యూరో ఫిజిషియన్ కింద పేషెంట్ అడ్మిట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత నాకు రెఫరల్ చూసి ఈ పేషెంట్కి యాంజియోగ్రామ్ చేయించాలని సిటీ యాంజియోగ్రామ్ చేయించడంతో ఈ అన్యూరిజం అనేది కన్ఫర్మ్ అయింది. ఈ అన్యూరిజం అనేది రక్తనాళానికి గుడిపలాగా వస్తుంది. అది ఆ పార్టీ కలిగినట్టు. హనుమకొండ ఆగస్టు 7 చేనేత రంగాన్ని ప్రోత్సహించేందుకు చేనేత కార్మికులకు ప్రభుత్వం చేయూతనందించి వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందిస్తుందని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య పేర్కొన్నారు. ఆగస్టు 7 జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకొని బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మన నిత్య జీవితంలో చేతితో నేసిన వస్త్రాలకు ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుందన్నారు. చేనేత వస్తువులు ఆదరణ తగ్గకుండా వారికి ప్రోత్సాహాన్ని అందించి రాబోయే తరానికి చేనేత వస్తువుల వినియోగంపై మక్కువను పెంపొందించడమే చేనేత రంగానికి ఇచ్చే గొప్ప బహుమానమని తెలిపారు. ఎంత ఇంపార్టెంట్ అని ఆ మెసేజ్ స్ప్రెడ్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ చేసుకోవడం కంటే ముందు స్కూల్స్ లో కూడా మనం పిల్లలకి కూడా ఈ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఎస్ఏ రైటింగ్, ఎలక్యూషన్ కాంపిటీషన్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ హ్యాండ్లూమ్స్ అనేది మీకు మాకంటే ఇంకా బాగా తెలుసు. ఒకప్పుడు ఇంకా చాలా పెద్ద ఎత్తున అందరూ వాడేవారు, కానీ ఈ మధ్య సింథటిక్ మెటీరియల్స్ వచ్చేసరికి హ్యాండ్లూమ్స్, కాటన్ వీటికి ఇంపార్టెన్స్ తగ్గి మనము మోర్ సింథటిక్ మ్యానుఫ్యాక్చర్డ్ మెటీరియల్కి ఎక్కువ వెళ్తున్నాం. సో దీని గురించి ఇంకా అవగాహన ఉండాలి పబ్లిక్లో, హ్యాండ్లూమ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో పిల్లల్లో ఇంకా ఈ మెసేజ్ ఎక్కువ మనం స్ప్రెడ్ చేయడానికి ట్రై చేస్తున్నాము. సో ఈరోజు ఇక్కడ అవార్డ్స్ తీసుకున్న పిల్లలు కూడా చాలా మంచిగా హ్యాండ్లూమ్స్ గురించి వాళ్ళ స్పీచెస్ కానీ వాళ్ళ ఎస్ఏ రైటింగ్స్లో వాళ్ళు ఇచ్చారు. అండ్ గవర్నమెంట్ తరఫు నుంచి కూడా హ్యాండ్లూమ్స్ అనేది ప్రమోట్ చేయాలి అనే ఉద్దేశంతోనే మనము. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మా తెలంగాణ న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ చదలవాడ సూరి నాటు సారా తయారీకి ఉపయోగించే బెల్లం పటికను అమ్ముతున్న 2 వ్యాపారులను అరెస్ట్ చేశారు ఎక్సైజ్ పోలీస్ అధికారులు. కొత్తగూడెంలోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ జిల్లా కార్యాలయంలో జిల్లా ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ జానయ్య విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గుడుంబ రహిత భద్రాద్రి జిల్లా లక్ష్యంగా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కొత్తగూడెం పెద్ద బజార్లో గుడుంబ తయారీకి ఉపయోగించే బెల్లం పటికను పెద్ద ఎత్తున అమ్ముతున్న లకావత్ రవి, దేవకిషోర్ లడ్డా అనే బెల్లం పటిక వ్యాపారులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ముందు కూడా మనము ఈ గుడంబాన్ని నియంత్రణకు చాలా కేసులు చేసినాం. అయినా కానీ ఆగస్టు లాస్ట్ వరకు కూడా మన తెలంగాణ రాష్ట్రంలో జీరో గుడంబ ఉండాలనేది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ యొక్క లక్ష్యం. అదేవిధంగా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎక్సైజ్ డిస్ట్రిక్ట్లో మనం కూడా గుడంబ నియంత్రణ కోసం కేసులు నమోదు చేయడం జరుగుతుంది. అదేవిధంగా దీని మెయిన్ ప్రధాన కారణము రా మెటీరియల్ అయినటువంటి నల్ల బెల్లము, పటిక, ఇవి సప్లై చేసే దారులు ఇంతవరకు మనము పెద్ద ఎత్తున చేస్తున్న ఈ లోకల్లో ఉన్న, అంటే మేము గుడంబ అడ్డల కాడ పట్టుకున్నప్పుడు ఇది లకావత్ రవి వీడు మున్యతంగా దర్శనం చేస్తుంది. వీళ్ళు పట్టుకున్నప్పుడు ఇంకా 2-3 కేసులలో పట్టుకున్నప్పుడు కూడా దేవికిషన్ లడ్డా అనే వ్యక్తి మన పెద్ద బజార్లో ఉండి ఈ బెల్లం వ్యాపారము ప్లస్ పటిక వ్యాపారం చేస్తున్నారు. కాబట్టి ఇది పటికని బెల్లాన్ని తినే వస్తువు కాకుండా ఇది కూడా కంప్లీట్గా గుడంబకు తయారీకి అవసరమైన బెల్లం కాబట్టి దీన్ని. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా 4వ రోజు మంగళవారం కొండమల్లేపల్లి స్పెషల్ ఆఫీసర్ మండల ఎంపీటీఓ రామరెడ్డి, ఈవో డాక్టర్ నాయక్ కలిసి కొండమల్లేపల్లి పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులో కేసీఆర్ కాలనీకి వెళ్లే దారి వద్ద చెత్త చెదారమును తొలగించి శానిటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది కోట్ల సతీష్ తదితరులు పాల్గొన్నారు. భాగంగా మనం కూడా ఈరోజు మన మల్లెపల్లి టౌన్లో మన సిబ్బందితో అన్ని బస్తీలు తిరిగినాము ఇప్పటి వరకు. పొద్దున్న మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు. మరియు మన జిల్లా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అంతటా కూడా ఎలాంటి పిచ్చి చెట్లు, పిచ్చి మొక్కలు ఉండకుండా తీసేయమని ఆజ్ఞాపించి ఉన్నారు. మరి ప్రభుత్వం కూడా మనకు స్వచ్ఛదనము పచ్చదనం కింద మన కార్యక్రమాలు నడుస్తున్నాయి. కాబట్టి మార్నింగ్ అవర్స్ ఇటువంటి కార్యక్రమాలు చేపడుతూ గ్రామస్తులందరినీ కూడా ఉత్తేజపరుస్తూ వారు కూడా వారి యొక్క ఇళ్లలో ఉన్నటువంటి చెడిపోయిన వస్తువులు కానీ, చెప్పులు కానీ, బట్టలు కానీ, ఇంకా డబ్బులు పనికిరాని, ఒక పైసా కూడా పనికిరాని వస్తువులు ఉంటాయి. అవి
మన ట్రాక్టర్కి అందియాలని వారిని మీ మీడియా ద్వారా కోరుతూ. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలము మల్లారం గ్రామం రైతు వేదిక నందు వ్యవసాయ అనుబంధ రంగాల పథకాలపై అవగాహన సదస్సులో పాల్గొన్న రాష్ట్ర రవాణా మరియు వెనుకబడిన తరగతుల శాఖ మార్చులు పొన్నం ప్రభాకర్, హన్మకొండ ఆర్టీఓ వెంకటేష్, భీమదేవరపల్లి మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్, మండల అధికారులు మరియు రైతులు పాల్గొన్నారు. రైతులకు సంబంధించినటువంటి పథకాలు, రైతులకు మన ప్రభుత్వం చేసుకుంటున్నటువంటి రుణమాఫీ, ఇలా రైతులకు సంబంధించి రుణమాఫీ చేసిన తర్వాత గౌరవైన ప్రాజెక్టుకు సంబంధించి నిధులు తెచ్చిన తర్వాత మిమ్మల్ని అందరూ ఒకసారి కలవాలని నియోజకవర్గంలో ఉన్నటువంటి 41 రైతు వేదికల దగ్గరికి ఈ విధంగా వస్తా ఉన్నాం. ఇలా మల్లారం కొత్తకొండ క్లస్టర్ అనేటువంటి గ్రామానికి వచ్చినాం. ఏవో గారు చెప్పినట్టుగా రైతులకు సంబంధించిన రుణమాఫీ గతంలాగా ₹1,00,000 4 కిస్తులుగా కాకుండా 2 లక్షల రూపాయల లోపల ఉన్నటువంటి వాళ్లకు మొదటిసారి ₹1,00,000 లోపల 99,999 రూపాయలు ఉంటే కూడా అందరికి ₹1,00,000 లోపల అందరికి ఒకటేసారి మాఫీ అయింది. దాని తదుపరి సెకండ్ ఫేజ్ లో ₹1,50,000 అయింది. ఇప్పుడు ₹2,00,000 లోపల ఉన్న మాఫీ అవుతుంది. నిన్న కూడా వ్యవసాయ శాఖ మంత్రి గారు ప్రకటన చేసిండ్రు. ఎవరికైనా ఎక్కడైనా రైతు రుణమాఫీ పరంగా సాంకేతికమైన ఇబ్బందులు ఉండొచ్చు. బ్యాంకుల పేరు చక్కగా లేదనో, ఆధార్ చక్కగా జోడించకనో, బ్యాంకుకు ఆధార్కు చక్కగా లింక్ కాకుండా ఏదైనా ఉంటే కారణం చెప్పడానికి ఏఓల దగ్గర మొత్తం డేటా ఉంది. ఈ క్లస్టర్కి సంబంధించి మీకు ఏదైనా అనుమానం ఉండి రాలేదనే వాళ్ళు ప్రభుత్వం స్పష్టంగా ఎక్కడ కూడా దాచిపెట్టకుండా మీకు సంబంధించిన సమాచారాన్ని, మీకు ఉండబడేటువంటి ఒక అనుమానాన్ని సమస్యను పరిష్కరించే రీతిలో మీకు సలహా చెప్తారు. సబ్సిడీ అందజేస్తున్నాం సార్. స్ప్రింక్లర్లకు కూడా 70% బ్యాంబు అంటే వెదురు మొక్కలు కూడా ఆసక్తి ఉన్న రైతులు మీకు మామిడి తోట అట్లా ఉన్నట్లయితే తోట చుట్టూ కూడా వెదురు మొక్కలు వేసుకున్నట్లయితే కూడా సబ్సిడీ ఉద్యాన శాఖ నుంచి అందజేస్తున్నాము. ఇన్ని స్కీమ్స్ నా ఫోన్ నెంబర్ కూడా మీకు చెప్తాను. ఇక్కడ ఉన్న 8977 కొత్తగా వచ్చాను కాబట్టి నెంబర్ చెప్తున్నానండి. నా పేరు సుష్మిత. 8977140688 8977140688 సరఫరా అంటే 4 ఇస్తాం సార్ సబ్సిడీ కింద. రైతులు మాకు అప్లై చేసుకుంటే మనకి ఇక్కడ సిద్దిపేట ముడుగు దగ్గర నర్సరీ ఉంది సార్. కాస్ట్ మీద మమ్మల్ని సంప్రదిస్తే మేము ఇచ్చేస్తాం. వాళ్ళు మొక్కలు ఇస్తారు. 30 ఎకరాలు పెట్టినాయి జిల్లాలో. 30 ఎకరాలు పెట్టిన చూసినా ఇక్కడ మండలంలో హీల్డ్ ఆల్రెడీ 2-3 ఇయర్స్ ఉంటే ఒకసారి చూపెట్టండి వాళ్ళు. ఒకటేమో కోతుల పెడుతుంటది. రోజు పొద్దుగాల అయితే పంచాయతీ రోజు పోయి లేబర్ ఉండి చూసుకునే అవసరం పట్టది. అది ముందుంటే తెంపకపోయేది కాదు. రెండోది మళ్ళీ మీరు పండిన తర్వాత అమ్ముకోవచ్చు. అమ్ముకుంటే ఇప్పుడు 13,500 టన్నులు ఉన్నది. ఇంకా రేటు పెరుగుతుంది కావచ్చు. ఎందుకంటే ఆయిల్ ఫామ్ అనేది మనకు సపోజ్ మనం 1 కోటి లీటర్లు మనకు అవసరం ఉంటే 90 లక్షల లీటర్లు బయటనే కొనుక్కుంటున్నాం. ఇదివరకు ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం రైతులకు ప్రభుత్వ పథకాల మీద అవగాహన కల్పించి మిమ్మల్ని అట్లీస్ట్ ఇందాకనే సార్ చెప్తున్నాం త్రూఅవుట్ కాన్స్టిట్యుయెన్సీ ఒక 800,000 మంది రైతులను ఈ పథకాల ద్వారా లబ్ధిదారులుగా చేకూర్చి వారి ఒక 1000 మంది రైతులను మోటివేటర్లుగా తయారు చేయాలైతే ఇప్పుడు చెప్పిన స్కీమ్స్ మీద మాకు ఆలోచన ఉంది. నేను గొర్రెల స్కీమ్ ₹1,00,000 50 లక్షల సబ్సిడీ వస్తుంది. నేను ఎట్లా అప్లికేషన్ చేయాలి, లేకపోతే నాకు డ్రాగన్ ఫ్రూట్ పెట్టేది ఉన్నది, నాకు ఆయిల్ ఫామ్ పెట్టేది ఉంది, లేదా చేపల పంట వేయాలి, లేదా కోళ్ళ ఫామ్ పెట్టాలి, ఎట్లా అనేటువంటి విషయాలు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఇప్పుడు పేర్లు రాపించి ఎవరి దగ్గర వాళ్ళు రాపించిన తర్వాత మళ్ళీ మీకు దగ్గరికి దాన్ని మా ఆఫీస్ నుంచి మీతో సమన్వయం చేసుకొని బ్యాంకు లోన్ల గురించి ఇబ్బంది పడే అవసరం లేదు. దాని ప్రకారంగా బ్యాంకుకి ఏ ఇబ్బందులు ఉంటే దాని ప్రకారంగా మీ అందరికీ లోన్ శాంక్షన్ చేసిన కాడ కూడా మేము ఎప్పటి నుండి సహకారం చేస్తాం మా ఆఫీసు. దాని ప్రకారంగా దయచేసి భూమి ఉన్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, పనిచేయాలనుకుంటే వాళ్ళు దయచేసి అక్కడ మీరు ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే చేయాలనుకుంటారు, మురుగుదల పెట్టాలనుకుంటారు, కొంతమంది ఆయిల్ ఫామ్ పెట్టాలనుకుంటున్నారు, కోళ్ళ ఫామ్ పెట్టాలనుకుంటారు, 2 ఎకరాలే ఉంది,
40 లక్షలు వస్తాయి. 2 ఎకరాల ఉన్న ఒక గొర్రెల ఫామ్ పెట్టుకోండి. 40 లక్షలు 80 లక్షలు సబ్సిడీ, 16 లక్షల రూపాయలు బ్యాంక్ లోన్ ఇస్తాం. 4 లక్షలు మీరు పెట్టుకోవాలి. అట్లా దయచేసి పేరు రాకుండా ఎవరు దాని తర్వాత మాట్లాడింటే. ప్రముఖ కమెడియన్ డాక్టర్ బ్రహ్మానందం చేతుల మీదుగా హైదరాబాద్ అల్వాల్లో మీనా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నేడు ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ముఖ్య అతిథిగా హీరోయిన్ శరత్ కపూర్, మీనా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎండి డాక్టర్ మీనా, డాక్టర్ పాండురంగం, డాక్టర్ శివకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీనా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎండి డాక్టర్ పాండురంగం, డాక్టర్ మీనాలు మాట్లాడుతూ మా హాస్పిటల్ ప్రత్యేక వసతులతో పేషెంట్స్ కు తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందించడానికి సంసిద్ధంగా ఉంది. అలాగే వైద్య రంగంలో నిష్ణాతులైన వైద్యులను ఇక్కడ నియమించడం జరిగింది. तस्मात् यज्ञा सर्वहतः रुचः सामानि जज्ञिरे छन्दांसि जज्ञिरे तस्मात् जाता अजामयः यत्पुरुषं व्याधसुः कथिथा व्यकल्पयन् मुखं किमस्य कौबाहु कावोरोपादः उच्येते ब्राह्मणस्य मुखमासीत् बाहुराजन्यकृतः Andarki Namaskaram. Thank you so much for joining us here. Well, as an actor, I would like to say first of all that we have a lot of events, that we are invited to. But this one is indeed extremely special because it belongs to a service which is no greater than I think what anybody else has to offer. And it is Meena Super Speciality Hospital. Here you can come and you can cure yourselves of anything. Dr. Meena. మేము మీనా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అల్వాల్ దగ్గర నుంచి స్టార్ట్ చేసాము. ఆల్మోస్ట్ 8 to 9 years సక్సెస్ఫుల్గా రన్ అయింది. నౌ వీ హ్యావ్ ఎక్స్పాండెడ్ టు మీనా సూపర్ స్పెషాలిటీ విత్ ఆల్ ద బ్లెస్సింగ్ అండ్ సపోర్ట్ ఇన్ అవర్ లోకల్ ఏరియా. మీ అండ్ మై హస్బెండ్ బాట్ అండ్ బార్న్ అప్ ఇన్ ద సేమ్ ఏరియా. సో ఆ లాయల్టీ ఉంది ఇక్కడ పేషెంట్స్తో. దాంతో తెలిసిన పాత సామెతే హెల్త్ ఇస్ వెల్త్ అని, అది సంపాదించుకున్న ఘనతలాగా కనిపిస్తుంది. సో వీ ప్రామిస్ ఫర్ యువర్ గుడ్ హెల్త్. ఇక్కడ అల్వాల్లో స్టే చేస్తాను. మాది ఆల్రెడీ మీనా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లాస్ట్ 8 yearsగా రన్ అవుతుంది. అక్కడ ఉన్న ఫెసిలిటీస్ కంటే ఇంకా అడ్వాన్స్ ఫెసిలిటీస్తో సూపర్ స్పెషాలిటీ ఓపెన్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. మీనా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇక్కడ మీకు అల్వాల్ చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్స్ అన్నిటికీ ధీటుగా విత్ ఆల్ ఎక్విప్మెంట్స్ అండ్ క్రిటికల్ కేర్ ఇవన్నీ మీకు పాయిజన్ కేసెస్ అవన్నీ ఇక్కడ మీకు క్యూర్ అవుతుంది. అండ్ తక్కువ ఖర్చులో అవుతుంది ఇక్కడ. అది నేను రాసి ఇవ్వగలుగుతాను. ఆల్రెడీ అప్లై చేశాము, బట్ స్టిల్ వీఆర్ వెయిటింగ్. అదర్ ఇన్సూరెన్సెస్ వీ హ్యావ్ ఆల్ ద అదర్ ఇన్సూరెన్సెస్.
ఆల్రెడీ మీనా మల్టీ స్పెషాలిటీతో ఇది సూపర్ స్పెషాలిటీ. విల్ చైన్ అప్ మేబీ we may go up to medical college also. మీకు సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ ప్లస్ అనస్థీషియా టీమ్. ఆల్రెడీ మీకు తెలుసు మీనా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గురించి. దాన్ని సూపర్ స్పెషాలిటీకి కన్వర్ట్ అవుతుంది. ఈ చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్